నా చిన్నతనంలో 5 పైసలు 10, 20, పావుల, అర్ధ రూపాయి కాయిన్స్ ఎక్కువగా వాడేవాళ్ళం. 10 పైసలకి ఒక న్యూట్రిన్ చాక్లెట్, పావులకి 3 పానీపూరీలు వచ్చాయి. ప్రభుత్వాలు ముద్రించే నాణాల సైజు క్రమక్రమంగా తగ్గి ఒకరోజు మాయమైపోతాయి. ఇట్లా నాణాలు గాయబ్ కావడానికి కారణం ఏంటి? ప్రభుత్వం విచ్చలవిడిగా ముద్రించే డబ్బు. కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 30 రూపాయల అప్పు. ఆ అప్పు తీర్చడానికి డబ్బు ముద్రిస్తుంది. నీళ్లతో మజ్జిగ పలచనైనట్లు అదుపులేని ముద్రణ ద్వారా డబ్బు విలువ పలచనవుతుంది. మన ద్రవ్యోల్బణానికి ఏకైక కారణం ఈ డబ్బు ముద్రణే. 1970లో 4,800 కోట్ల రూపాయల చలామణిలో ఉంటే అది 1000 పెరిగి ఈరోజు 47 లక్షల కోట్లకు చేరింది. డబ్బు పలచనైనప్పుడు ధరలు పెరిగి 10 పైసల నాణం ముద్రించడానికి 10 పైసల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. తప్పక నాణం సైజు తగ్గిస్తుంది ప్రభుత్వం. ఇంతకన్నా తగ్గించలేమనుకున్న రోజు నాణం ముద్రణ ఆపుతుంది. అట్లా మాయమైపోయాయి మన పైసల నాణాలు.